హలో అండి, నేను మీ డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, రికన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పీరియడ్లో బ్లోటింగ్. సో పీరియడ్లో బ్లోటింగ్ అనగానే చాలామంది అమ్మాయిలకి మాకుంది మేడం అంటారు కదా. ఎస్, పీరియడ్లో బ్లోటింగ్ అనేది మనం చాలా రెగ్యులర్గా చూస్తాం. మాకు కూడా ఓపీలో చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, మేడం బ్లోటింగ్ వచ్చేస్తుంది అని. సో ఈ బ్లోటింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే వాటర్ రిటెన్షన్ వల్ల. సో ఈ మన పిఎంఎస్ అంటే మెన్స్ట్రల్ ఫేజ్కి ముందు ప్రీ మెన్స్ట్రల్ ఫేజ్ నుంచే పిఎంఎస్ అంటాం కదా. సో ఆ పిఎంఎస్ నుంచే కొంచెం కొంచెంగా బ్లోటింగ్ ఉండడం స్టార్ట్ అయ్యి డే 1 ఆఫ్ పీరియడ్లో పీక్ స్టేజ్ ఆఫ్ బ్లోటింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ పీక్ స్టేజ్ ఆఫ్ బ్లోటింగ్ అంటే వాటర్ రిటెన్షన్ డే 1 ఆఫ్ పీరియడ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ బ్లోటింగ్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. సో యాజ్ ఎ గైనకాలజిస్ట్గా నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి కూడా చిన్న చిన్న టిప్స్ ఇవ్వడం మూలన ఇంట్లో ఉండి కూడా మీరు ఈ బ్లోటింగ్ సమస్య అనేది తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే సాల్ట్ ఫుడ్స్, మళ్ళీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది తగ్గించుకోవడము. ఈ సాల్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఏముంటుందంటే సోడియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సోడియం పెరిగితే దాంతోపాటు వాటర్ రిటెన్షన్ కూడా పెరుగుతుంది. సో మనం ఎప్పుడైతే బాడీలోకి సోడియం ఎక్కువ పంపిస్తామో వాటర్ కూడా ఆటోమేటిక్గా చేరిపోవడం జరుగుతుంది అనమాట. So first one is reduce your salt intake and processed foods, and second one is refined carbs. Refined carbs అనేది వైట్ ఫ్లోర్ అంటే మైదా కావచ్చు, మైదాతో చేసినవి. ఇప్పుడు బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ మైదాతో చేసినవే. సో వైట్ ఫ్లోర్ అనేది తగ్గించాలి. అండ్ సింపుల్ కార్బ్స్ అంటే కొంచెం నీరసంగా అనిపిస్తుంది, ఈ మధ్య జ్యూస్ తాగడం. సో జ్యూస్ ఈజ్ వెరీ మచ్ ఈ మధ్యకాలంలో చాలా తాగుతున్నారు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అప్పటికప్పుడు చేసింది వితౌట్ షుగర్ తీసుకోవడం వితౌట్ ఐస్ తీసుకోవడం వేరు, దట్ ఈస్ ప్యూర్ జ్యూస్, అది వేరు. అది కాకుండా మనం ప్యాకేజ్డ్ ఫుడ్స్లోనే జ్యూస్ ఉంటాయి కదా, అది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ షుగర్ సిరప్. సో దానివల్ల సింపుల్ కార్బ్స్ ఎక్కువ వచ్చి చేరిపోతాయి బాడీలో, దానివల్ల ఇంకా వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో సెకండ్ వన్ ఈజ్ రెడ్యూస్ యువర్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ కెఫీన్ అనమాట. సో ఆల్కహాల్, కెఫీన్ తీసుకోవడం అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. ఆల్కహాల్ అందరూ తీసుకుంటున్నారు ఈ మధ్య. సో ఆల్కహాల్ ప్రీ మెన్స్ట్రల్ ఫేజ్లో, మెన్స్ట్రల్ ఫేజ్లో కంప్లీట్గా ఆపేయండి. అండ్ కెఫీన్ అంటే కాఫీ రోజుకి పొద్దున, సాయంత్రం, మళ్ళీ మధ్యాహ్నం ఇలా తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. సో అట్లీస్ట్ మీరు ఈ ప్రీ మెన్స్ట్రల్ ఫేజ్లో పీరియడ్స్లో ఉన్నప్పుడు దాన్ని చాలా మటుకు వీలైతే ఆపేయండి. లేదు ఆపేయలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ రోజులో వన్స్ చాలు, అట్లీస్ట్ పీరియడ్ ఫేజ్లో అనమాట. ఎందుకంటే ఈ రెండు వాటర్ రిటెన్షన్కి చాలా హెల్ప్ చేస్తాయి, అది మనకి అవ్వకూడదు కనుక. ఇప్పటి వరకు తగ్గించుకునే ఫుడ్స్ గురించే మాట్లాడాం కదా. సో ఏ ఫుడ్స్ మనం పెంచుకోవాలి ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వన్ ఏంటంటే పొటాషియం రిచ్ ఫుడ్స్. పొటాషియం రిచ్ ఫుడ్స్ అంటే మనకి మెయిన్గా ఉండేది ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. కనీసం వారంలో 3 సార్లైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ పాలకూర, మెంతికూర చాలా హెల్ప్ చేస్తాయి. సో పాలకూర, మెంతికూర ఇంక్లూడ్ చేసుకోండి అట్లీస్ట్ 3 times a week. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బనానాస్, అవకాడోస్, ఇలాంటివి కూడా పొటాషియం రిచ్ ఫుడ్స్ అనమాట. సో పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే సోడియం రిటెన్షన్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా వాటర్ రిటెన్షన్ కూడా తగ్గిపోతుంది. అండ్ ట్రై టు యాడ్ పైనాపిల్ ఇన్ యువర్ ఫుడ్. పైనాపిల్ ఈజ్ అ వండర్ ఫ్రూట్, ఎస్పెషల్లీ బ్లోటింగ్కి, పీరియడ్స్లో అయితే పైనాపిల్ డస్ వండర్స్ అనమాట. సో పైనాపిల్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎస్పెషల్లీ వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ వాటర్లో జింజర్ అండ్ గార్లిక్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ డ్రింక్ లాగా ట్రై చేయొచ్చు. అండ్ హ్యావ్ కుకుంబర్ ఇన్ యువర్ మీల్స్, అంటే కట్ సలాడ్ లాగా యాడ్ ఇట్ ఇన్ యువర్ మీల్స్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హ్యావ్ అ లాట్ ఆఫ్ వాటర్. దీంట్లో మిస్కన్సెప్షన్ ఉంటుంది ఏంటంటే వాటర్ రిటెన్షన్ అన్నారు కదా, మళ్ళీ వాటర్ తీసుకోమంటారేంటి మేడమ్ అని చెప్పి. వాటర్ అనేది బాడీకి హైడ్రేషన్ చాలా అవసరం ఈ టైంలో. వాటర్ తీసుకుంటే వాటర్ రిటెన్షన్ అవ్వదు, సోడియం ఎక్కువ ఉంటే వాటర్ రిటెన్షన్ అవుతుంది. సో వాటర్ ఎక్కువగా తీసుకోండి. అండ్ ఫోర్త్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ స్ట్రెస్ ఇన్ ఎవ్రీ వీడియో ఈజ్ ఎక్సర్సైజ్. ఖచ్చితంగా 30 minutes యాక్టివ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ. మొత్తం మీ త్రూ అవుట్ ద సైకిల్. పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా నేను ఎక్సర్సైజ్ చేయొచ్చా అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా 30 minutes యూ కెన్ హ్యావ్ అట్లీస్ట్ ఒక బ్రిస్క్ వాక్ అనేది చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా కార్డియోస్, జుంబా ఇలాగ యాక్టివ్గా చేస్తూ ఉంటే పీరియడ్ ఉన్న టైంలో అట్లీస్ట్ మీరు ఆ 30 minutes ఏదైతే ఉందో మీరు దాన్ని బ్రిస్క్ వాక్లో కింద పెట్టచ్చు. లేదు అది కూడా అవ్వలేదు అంటే ప్రాణాయామం చేసుకోవచ్చు, లేదు అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయినా చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఇంక్లూడ్ ఎక్సర్సైజ్ ఇన్ యువర్ డైలీ రొటీన్.
సో ఈ 7 టిప్స్ పాటించడం వల్ల ఖచ్చితంగా మీ బ్లోటింగ్ సమస్య అనేది కొంతవరకైనా తగ్గుతుంది. లేదు తగ్గట్లేదు అంటే ప్లీజ్ వెళ్ళి మీ గైనకాలజిస్ట్ని కలవండి. థ్యాంక్ యూ.